ఈరోజు టాపిక్ ఏంటి అంటే క్షణికావేశం. క్షణికావేశంలో చేసే తప్పుల వల్ల జీవితాలు ఏ రకంగా నాశనం అయిపోతాయి, కుటుంబం అంతా ఏ రకంగా బాధపడుతుందనే దాని విషయం గురించి మనం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న తల్లిదండ్రుల్ని ట్రాక్టర్తో గుద్ది చంపేశాడు ఒక కొడుకు. ఆస్తుల కోసమే ఇక్కడ గొడవ. విజయనగరం జిల్లాలో చెల్లెలకి ఆస్తి రాసిచ్చారు. 30 సెంట్ల పొలాన్ని ఆ అమ్మాయికి రాసి ఇచ్చినందుకు కొడుకు కక్ష కట్టి తల్లిదండ్రుల మీద కోపంతో పొలంలోనే ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేశాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో చాలా రోజుల నుంచి గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. మరి పెద్ద మనుషులు కూడా పెట్టారు, పంచాయతీలు పెట్టినా సరే ఆ పొలం కోసం ఆ కొడుకు గొడవ పడుతున్నాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఇంటి మీద ఒక 10 లక్షల లోన్ తీసుకున్నారు తల్లిదండ్రి. మరి బ్యాంకు లోన్ కట్టాలి, కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఊరుకోరు. కొడుకు కడతానని ఒప్పుకొని బ్యాంకు లోన్ కట్టడం మానేశారు. అస్తమాను బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటే కూతురు పాపం చూస్తూ ఉండలేక తన బంగారాన్ని తాకట్టు పెట్టి 3 వాయిదాలు 3 నెలల పాటు కట్టిన తర్వాత ఇంకా ఎంతకీ కూడా కొడుకు కట్టట్లేదు, కడతాడేమో అని చూసినా కూడా అప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు అని అంటే, ఈ అమ్మాయి అప్పు కొడుతుంది, అంతా తీసుకెళ్ళి వాడికి ఇస్తే మరి ఈ అప్పు కట్టేది వాడు కట్టడం మానేశాడు, మరి ఈ ఇంటి మీద అప్పు ఎవరు కట్టాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అప్పు కడుతుందని అన్న ఉద్దేశంతో 30 సెంట్ల భూమిని ఆ అమ్మాయికి రాశారు. మేము లేకపోయినా కూడా అప్పు కట్టే బాధ్యత ఆ అమ్మాయిది అని అన్నట్టు 30 సెంట్ల భూమిని ఆ అమ్మాయికి రాసిచ్చారు. అందులో పెద్ద తప్పే ఉందండి. అలాగే ఆ అమ్మాయికి భర్త లేరు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఏదో కూతురికి కొంచెం అండగా ఉన్నాడు, కొడుకు ఇవ్వాల్సింది కొడుకు ఇచ్చారు. అయినా కూడా ఇంకా అమ్మాయిని ఆ రకంగా వేధించడం ఏంటి? అసలు ఈ అప్పు గురించి మాట్లాడకుండా, కడతానని చెప్పినవాడు కట్టకుండా ఒక పక్కన చెల్లెలు కడుతుంటే దాని గురించి మాట్లాడకుండా తల్లిదండ్రులని ఈ రకంగా చంపేయడం ఏంటండి? ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాడు అస్సలు బతకూడదు, వాడిని పెట్రోల్ పోసి అంటించేయాలి, భర్త లేని అమ్మాయికి తల్లిదండ్రులు లేకుండా చేశారు, తోడు లేకుండా చేశారని ఆ ఊరు గ్రామస్తులు బంధువులు అందరూ మాట్లాడుతున్నారు. తల్లిదండ్రిని ఆ రకంగా ట్రాక్టర్తో తొక్కి ఇది చేయడం అంటే అసలు ఎంత మహాపాపం అండి. జన్మనిచ్చిన వాళ్ళని ఆ రకంగా చేస్తారా? ఇప్పుడు అతన్ని అడిగారు అనుకో, ఏమంటాడు తెలుసా? నేను క్షణికావేశంలో చేశాను, ఆ కోపం అలా వచ్చింది, వాళ్ళు నన్ను తిట్టారు, అందుకే నేను ఇలా చేశాను, తప్పు అయింది అని అంటాడు. తప్పు అయింది అని అంటే 2 ప్రాణాలు తిరిగి వస్తాయా చెప్పండి? ఇప్పుడు అతను ఏమి సాధించినట్టు? ఆ పొలం అతనికి వచ్చిందా? అతను అనుభవిస్తున్నాడా? ఇప్పుడు అతను ఎక్కడ ఉంటున్నాడు? ఎన్నాళ్ళకి బయటకు వస్తాడు? ఎన్ని రోజులు జైల్లో ఉంటాడు? మరి తనకి భార్య పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇది కూడా గమనించుకోవాలి. ఎవరైతే క్షణికావేశంలో ప్రాణాలు తీయాలని చూసుకుంటున్నారో, ఈ కేసు అనే కాదు, చాలా చూసాం. భార్యలు చంపిన కేసులు, అన్నదమ్ములు కొట్టుకున్న వాళ్ళు, కన్న తల్లిదండ్రులని కొట్టుకుని వాళ్ళని కర్రలతో కొట్టి చంపిన వాళ్ళని, మామగారుల మీద కారాలు జల్లి ఆస్తుల కోసం కొట్టిన వాళ్ళని. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఏదో ఆవేశంలో చేసాం, కోపంలో చేసామని అని అన్నారంటే మీ జీవితాలే నాశనం అవుతాయి. ఏదైనా విషయం ఉంటే కూర్చుని మాట్లాడుకోండి, న్యాయబద్ధంగా మాట్లాడుకోండి. ఏదో అవతల వాళ్ళకి ఆస్తులు వెళ్ళిపోతున్నాయని ఈర్ష్యతోటి మాత్రం ఎప్పుడూ కొట్లాడుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెనకాల భార్య పాత్ర కూడా ఉంది, భార్య బాగా ఉసుకొల్పింది, ఆవిడే మా కుటుంబానికి గొడవలు పెట్టేది అని అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు. మరి ఈ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారండి? భర్త ఆ రకంగా చేస్తుంటే నువ్వు వద్దు, గొడవల జోలికి వెళ్ళకు, ఉండు, ఏం జరిగితే జరిగిందిలే, పెద్ద మనుషులు పెట్టి కూర్చుని మాట్లాడుకుందాం, ఇలాంటి పనులు చేయకని మరి భార్యలు చెప్పాలి కదా. కొంతమంది భార్యలు అలా చెప్పరు, నువ్వు అడుగు అని చెప్పేసి గొడవకు వెళ్ళమని మరీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు కుటుంబాలు అన్న తర్వాత మాట ఎలా అయినా అనుకుంటారు, అనుకోకుండా ఉండరు. నువ్వు ఇలా చేసావు, నువ్వు ఎంత తీసుకున్నావు అని ఇలాంటి గొడవలు సహజంగా ప్రతి ఒక్కళ్ళు ఈ కుటుంబాల్లో ఉంటాయి. మాట అనుకుంటారు, తిట్టుకుంటారు, ఇవన్నీ మామూలే. ఆ కోపం అనేది మనం తగ్గించుకోవాలి. కోపం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేసావంటే మీ జీవితాలే సర్వనాశనం అయిపోతాయి. తన కోపమే తన శత్రువు అని అంటూ ఉంటాం, చదువుకున్నాం చిన్నప్పుడు. మరి ఇప్పుడు అదే కదండి, వాళ్ళు చేసిన కోపం బట్టి జీవితకాలం నరకాన్ని అనుభవించాలి. ఏమన్నా సుఖపడుతున్నాడో చెప్పండి? ఓ పక్క చెల్లెల్ని ఈ రకంగా బాధ పెడుతూ అక్కడ అతను చేసిన పని ఏంటి? ఆస్తి, కేవలం ఆస్తి కోసం, ఆ 30 సెంట్ల భూమి కోసం ఈ రకంగా జీవితాలు నాశనం చేసుకున్నారని అంటే ఏం చెప్పాలి చెప్పండి? భార్య, పిల్లలు, వాళ్ళ కుటుంబం ఏమవ్వాలి? ఒక్కసారి ఆలోచించండి మైండ్ తోటి. మేమేదో కోపంలో చేసేస్తాం, నన్ను ఇలా అన్నాడంటే మాటలు ఎన్నైనా విసురుకోవచ్చు, కానీ ఇలా ప్రాణాలు తీసే స్థాయి దాకా వస్తే జనాలు ఎవ్వరు కూడా ఊరుకోరు. ప్రతి ఒక్కళ్ళు తప్పు మీదే అని అంటారు. భార్యాభర్తల గొడవలప్పుడు కూడా అంతే, క్షణికావేశంలో ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు. తర్వాత జీవితకాలం అనుభవించేది మనకే శిక్ష పడుతుంది, ఈ పని చేయకూడదు, తప్పు అని ఆలోచించరు. అయ్యో వెనకాల పిల్లలు ఉన్నారు, అనాథలు అయిపోతారని కూడా ఈ రకంగా ఆలోచించరు. ఇప్పుడు చాలా కుటుంబాల్లో చూసాం, భర్తలు వచ్చి భార్యలను చంపేస్తూ ఉంటారు, మధ్యలో పిల్లలు ఉంటారు. ఈయన పోయి జైల్లో కూర్చుంటాడు, భార్య చనిపోయి ఉంటుంది. మరి ఈ పిల్లల పరిస్థితి ఏంటండి? అది ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు నేను ఇలా చేశానంటే నా పిల్లల్ని చూసేవాళ్ళు ఉండరు, తల్లిని ఏమీ అనకూడదు, భార్యని ఏమీ అనకూడదు అని అన్న జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు రావాలి
రావాలని ఉంటే అది ఏ రకంగానే వస్తుంది. మనం మంచితనంగా ఉంటే భగవంతుడు ఏ రకంగా అయినా సరే ఇస్తాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రిని బాగా ప్రేమగా చూసుకుని ఆ బ్యాంకులోనేదో కట్టేసి ఉండుంటే ఆ పొలం ఏదో అతనికే ఇచ్చేవారు కదా. అతను ఏ బ్యాంకులోనూ కట్టకపోవడం వల్ల ఆ అమ్మాయికి ఆ అప్పు తీర్చమని ఆ 30 సెంట్లు రాశారని ఆ అమ్మాయే స్వయంగా చెప్తుంది. మరి బయట అప్పులు కట్టకుండా నువ్వు నాకు ఆస్తి ఇచ్చే అంటే అప్పులు ఎవరు కడతారు? మరి ఆస్తి తీసుకున్నవాడు అప్పు కట్టడా? మరి ఏ రకంగా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం మాట్లాడేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరూ మనల్ని వేలెత్తి చూపించరు. మనం మాట్లాడే దాంట్లో తప్పు ఉంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా నీదే తప్పు అని మాట్లాడతారు. ముందు మీ తప్పు ఏంటనేది మీరు సరి చేసుకున్న తర్వాత ఎదటి వాళ్ళ దగ్గర మాట్లాడాలి. కానీ ఇలాంటి క్షణికావేశంలో ఇలాంటి తప్పులు చేశారు అని అంటే మాత్రం జీవితకాలం మీరు నరకం అనుభవించాల్సిన పరిస్థితి. మాట్లాడితే మేము తాగున్నాడని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎంత తాగున్నా తల్లికి భార్యకి తేడా తెలియకుండా ఎవడో ఉండడు. అమ్మా నాన్నని గుర్తుంటుంది కదా, నన్ను కని పెంచారని గుర్తుంటుంది కదా. మరి అలాంటప్పుడు తాగున్నాడని ఏ రకంగా చెప్తారండి? తాగినాడికి అమ్మకేని పెళ్ళానికి చెల్లికి తేడా తెలీదా? కానీ కొంతమంది ఈ రకంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంచెం తెలుసుకోండి, మనం ఇలాంటి తప్పు చేయకూడదు. ఇవ్వనని అన్నారనుకోండి, వదిలేయండి. సరే మీ దగ్గర బ్యాంక్ అప్పు కట్టలేకపోతున్నారు అనుకో, చెప్పండి కూర్చుని నలుగురితో, నా పరిస్థితి ఇది, నేను కట్టలేను, లేదంటే అమ్మేసి అప్పు కట్టేయండి అని అలా చెప్పండి. అంతేగాని ఆ చెల్లికి ఇచ్చారో అక్కకి ఇచ్చారని ఏంటండి ఈ ఆస్తుల కోసం? ఎక్కడ చూడు ఏ ఇంట్లో చూసినా ఆస్తులు ఆస్తులు ఆస్తులు, వీటి కోసమే ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఎంతకైనా కూడా తెగిస్తున్నారు. తర్వాత మన లైఫ్ ఏంటి, మన భార్య పిల్లల పరిస్థితి ఏంటని ఎవ్వరూ ఆలోచించుకోవట్లే. కుటుంబాలు జీవితాలు అన్నీ నాశనం చేసేసుకుంటున్నారు. ఏం కాదులే అని నిర్లక్ష్యమా, లేకపోతే ఏదో ఈ ఆస్తిని తీసుకువెళ్ళి అనుభవిస్తారా? మనం ఏదైనా ఇలా అన్యాయంగా ఒకరి దగ్గర మనం తీసుకున్నామంటే మనకు రేపు మన వెనకాల మన పిల్లలు కూడా ఉన్నారు. రేపు పొద్దున్న భగవంతుడు వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాడు. ఇలా వచ్చింది ఇలా పోతుంది. ఎప్పుడు కూడా మనం అన్యాయంగా ఒకరి దగ్గర ఎవరి సొమ్ము కూడా తీసుకోకూడదు. నువ్వేమో బాధ్యతలు పట్టించుకోవు, చూడవు, ఏమీ పట్టించుకోవు, మళ్ళీ ఆస్తులు మాత్రం కావాలంటారు. వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకోరు. ఇది ఎక్కడ సంతండి? వాళ్ళు కష్టపడిన సొమ్ముని వాళ్ళు అనుభవించకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోకుండా ఎందుకు ఇలా ప్రతి ఇంట్లోనూ కూడా ఇవే సమస్యలు ఎందుకు ఇలా చేసుకుంటున్నారో అర్థం కాదు. రేపు మీరు కూడా అదే వయసుకు వస్తారు. రేపు మీ పిల్లల దగ్గర కూడా మీకు ఇవే సమస్యలు వస్తే మీరు ఏ రకంగా తీర్పులు చెప్తారు చెప్పండి? కొంత వయసు వచ్చాక మనం కూడా ఆ స్థాయికి వెళ్తాం. రేపు మీ ఇంట్లోనే 2 పిల్లలు ఉంటారు. రేపు సేమ్ వాళ్ళు కూడా ఇలాగే కొట్లాడుకుంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరేం తీర్పులు చెప్తారు? అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. అమ్మ నాన్న కష్టపడిన సొమ్మిది, వాళ్ళు అనుభవించాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనకు చేతనైంది పెట్టాలి, అంతేగాని వాళ్ళని బాధ పెట్టకూడదు అని వాళ్ళ తదనంతరం వాళ్ళు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలన్న ఆలోచన ఉండాలి. కానీ వాళ్ళ కష్టపడిన సొమ్ముకి మీరెందుకండి ఇలా కొట్టుకుని జీవితాలను పాడు చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళని చంపితే మీకు ఏమొచ్చింది చెప్పండి? నేను ఫస్ట్ అనుకున్నాను, ఒకవేళ అతను ఏ తాగి ఉన్నాడో ట్రాక్టర్ని అంటే బ్యాలెన్స్ చేయలేక అక్కడ మట్టి దిబ్బ ఉంది, మట్టి దిబ్బ మీద ఎక్కించినప్పుడు అది బ్యాలెన్స్ బ్రేక్ ఫెయిల్ అయ్యి అలా ఏమన్నా కొంచెం ముందుకెళ్ళిపోయి తండ్రి మీదకి ఎక్కేసిందేమోలే, అది పొరపాట్లో జరుగుండొచ్చు అని నేను అనుకున్నా. కానీ తల్లి అంత దూరం పరిగెత్తుకు వెళ్ళిపోయిన తల్లిని కూడా, ఆ పక్కనున్న తల్లిని కూడా తొక్కిచ్చాడు ట్రాక్టర్తో అని చెప్పారు. అక్కడ అర్థమైంది, అంటే వీడు ఎంత దుర్మార్గుడో, కావాలని చేసిందే ఇది, ఏదో పొరపాట్లో జరిగింది కదా అని నాకు తర్వాత అనిపించింది. కానీ ఏది ఏమైనానండి, చాలా తప్పు, చాలా మహాపాపం కూడా తల్లిదండ్రిని ఈ రకంగా చేయడం. రేపు తనకి పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే చేస్తే ఏంటనేది ఎవరికి వాళ్ళే గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించుకోవాలి. రేపు నా పిల్లలు కూడా నన్ను ఇలాగే చేస్తే ఏంటి నా పరిస్థితి అని ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. చూడండి, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. మన ప్రవర్తన బట్టి కూడా ఉంటాయి. మనం నిజాయితీగా ఉండి నిజాయితీగా మాట్లాడి మీ సైడ్ తప్పు లేకుండా మాట్లాడండి. అవతలవాడు మనతో మాట్లాడడానికి భయపడతాడు. ఎవరు కూడా మనకు ఎదురు చెప్పరు. మన దగ్గర ఎప్పుడూ తప్పు అనేది ఉండకూడదు. మనం అలా నిజాయితీగా ఉన్నప్పుడు అవతలవాడు పారిపోయి వెళ్ళిపోవలసిందే. మొగుడు జైల్లో ఉంటే భార్యగా పిల్లలు కడుపు నిండా అన్నం తినగలరా చెప్పండి? ఆ నరకం ఎంత నరకం అనుభవించాలి? మొత్తం కుటుంబం అంతా అనుభవిస్తారు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఆవేశంలో చేసాము, మేము తెలియక చేసాము, కోపంలో చేసాము, లేదంటే తాగి చేసాము, ఆ మైకంలో చేసామని ఇలాంటి మాటలు ఎవరూ మాట్లాడకండి. అది మీరు నిజాయితీగా ఉండండి. తల్లిదండ్రులు మీకున్న దాంట్లోనే ప్రేమగా చూసుకోండి. వాళ్ళు ఇచ్చింది తీసుకోండి, లేదంటే ఊరుకోండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడిన ఆస్తి వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు మీరు బాగా చూసుకుంటే. కానీ ఇలాగ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టుకుని సొంత వాళ్ళనే తోడబుట్టిన వాళ్ళని దూరం చేసుకుని ఈ రకంగా దెబ్బలాడుకుని మీరు ఏం సాధిస్తారు చెప్పండి? పోతే పోని వాడు తీసుకొని బాగుపడతాడు, ఏం బాగుపడతాడో, నాకు నిజాయితీగా భగవంతుడు ఇవ్వాలంటే ఇస్తాడని ఇదే నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మీకు రావాలని అంటే ఏ రకంగా అయినా తన్నుకుంటూ వస్తుంది.
అదే మాట మీద నిజాయితీగా ఉండండి, భగవంతుడిని నమ్ముకోండి అంతే. ఈ రోజుల్లో ఏదైనా చిన్న తప్పు చేసామనుకోండి, ఎవరినైనా బాధ పెట్టామనుకోండి, అది వెంటనే కనబడుతుంది. ఎక్కువ రోజులు సమయం పట్టట్లే, ఆ శిక్ష వాళ్ళు వెంటనే అనుభవిస్తున్నారు. కానీ ఎవరో తెలుసుకోవట్లేదు. తల్లిదండ్రుల మీద అస్సలు చేసుకోవద్దు. మీరు కష్టపడండి మీ సొంతంగా. రేపు మీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కాబట్టి మీ సొంతంగా మీరు కష్టపడుకోండి. అంతేగాని ఒకరి సొమ్ము కోసం ఆశపడకండి. వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు. ప్రతి కుటుంబంలోని ఇవే గొడవలు ఉన్నాయి. ఆస్తుల కోసం ఎంతకైనా తెగించి చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. అలాగే మీ జీవితాలు నాశనం అవుతాయి ఫస్ట్. అది మాత్రం గమనించుకోండి. ఆవేశం తగ్గించుకోండి. ఎవరైనా సరే అస్సలు కోపం అనేది పనిచేయదు. నేనేదో కోపంలో చేశానని మీరు తర్వాత ఎంతమందికి ఎన్ని రకాలు చెప్పినా కూడా ఇంకా దానికి ఉపయోగం ఉండదు. ఇంకా మీరు శిక్ష అనుభవించాల్సిందే. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.